హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. మన ఫేస్కి అలాగే బాడీకి అప్లై చేసే టాల్కమ్ పౌడర్ని మన ఇంట్లో కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే లాస్ట్ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని టిప్స్ అయితే చెప్పలేదండి. ఆ మిగతా టిప్స్ని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి టచ్ ప్యాడ్ అనేది సరిగ్గా మూవ్ అవ్వదనమాట. అంటే మన చేతులు జిడ్డుగా ఉన్నప్పుడు కానీ, లేదంటే తడిగా ఉన్నప్పుడు కానీ టచ్ ప్యాడ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. మన చేతుల్లో అప్పుడప్పుడు చెమట అనేది పడుతూ ఉంటుందండి. ఇలా చెమట పట్టినప్పుడు మనం టచ్ చేసాం అనుకోండి, టచ్ ప్యాడ్ అనేది సరిగ్గా పనిచేయకుండా మనకి క్రషర్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వదు. ఇలా కాకుండా మనకి క్రషర్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. కొద్దిగా టాల్కమ్ పౌడర్ తీసుకుని టాల్కమ్ పౌడర్ని మన ఫింగర్స్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన చేతుల్లో ఉన్న జిడ్డు అలాగే చెమట ఏదైనా ఉంటే పోతుందనమాట. ఇప్పుడు మనం టచ్ ప్యాడ్ టచ్ చేసాం అనుకోండి, చక్కగా టచ్ ప్యాడ్ అనేది బాగా వర్క్ చేస్తుంది. అలాగే క్రషర్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదండి. ఇలాంటి మిర్రర్సే కాదండి, మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కూడా ఉంటాయి. అయితే ఈ మిర్రర్స్ పైన అప్పుడప్పుడు ఆయిల్ మరకలు అయితే అవుతూ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక్కొక్కసారి అనుకోకుండా మనం మిర్రర్స్ కానీ పట్టుకున్నాం అనుకోండి, మిర్రర్స్కి ఆయిల్ అనేది అంటుకుని బాగా జిడ్డు అయితే పడుతుంది. అయితే ఈ జిడ్డు మరకల్ని మామూలుగా వదిలించాలంటే మనం చాలా కష్టపడాలండి. అలా కాకుండా చక్కగా ఇలా ట్రై చేయొచ్చండి. మిర్రర్ పైన ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ ప్లేస్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసుకుని, ఆ టాల్కమ్ పౌడర్ పైన మీరు ఇలా ఏదైనా ఒక టిష్యూని కానీ, లేదంటే కాటన్ క్లాత్ని కానీ ఏదైనా తీసి తుడుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి మరకలు అనేవి చాలా ఫాస్ట్గా పోతాయండి. అలాగే మిర్రర్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. చాలా నీట్గా అయితే వస్తాయి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో పర్సులు అయితే ఉంటాయి కదండి. పర్సులు కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ చాలా రకాలైతే వాడుతూ ఉంటాము. అయితే ఇలా ఎక్కువ ఐటమ్స్ వాడేటప్పుడు అన్నిటిని ఒకేసారి వాడం కదా, అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీస్తూ ఉంటాము. అలా అప్పుడప్పుడు తీసేటప్పుడు వీటిలో కంపల్సరీ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అంటే బ్యాడ్ స్మెల్ అనేది రావచ్చు. ముక్కు వాసన అంటారు కదా. అయితే ఇలాంటి బ్యాడ్ స్మెల్స్ రాకుండా పర్సులు ఎప్పుడు మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. పర్సు లోపల మీరు కొద్దిగా టాల్కమ్ పౌడర్ని అయితే జల్లుకోవాలి. టాల్కమ్ పౌడర్ జల్లిన తర్వాత లైట్గా దీన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పర్సులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎప్పుడు తీసినా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఓన్లీ పర్సులే కాదండి, హ్యాండ్ బ్యాగ్స్ లోపల కూడా మనం టాల్కమ్ పౌడర్ అయితే అప్లై చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చండి. ఈ పర్సుల్లో టాల్కమ్ పౌడర్కి బదులుగా మనం టాల్కమ్ పౌడర్ ప్యాకెట్స్ని కూడా పెట్టుకోవచ్చండి. అయితే ఈ ప్యాకెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరికైనా కావాలంటే లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను పౌడర్ ప్యాకెట్స్ని అయితే పెడుతున్నాను. ఈ ప్యాకెట్స్ని పెట్టిన తర్వాత మనం మామూలుగా మనం మనీ, ఇంకా మన పర్సుల్లో ఏమైతే పెట్టుకుంటూ ఉంటామో తాళాలు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనకి పర్సుల లోపల మనకి బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదండి. ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనం ఇలానే అప్లై చేయొచ్చు పౌడర్ అనేది. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్స్ అయితే ఉంటాయి కదండి. ఇలాంటి కబోర్డ్స్కి అప్పుడప్పుడు ఆయిల్ మరకలు అయితే అవుతూ ఉంటాయి. అంటే మనం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఆ చేతులతో మనం ఈ డోర్స్ కానీ టచ్ చేసాం అనుకోండి, డోర్స్ పైన అప్పుడప్పుడు ఆయిల్ మరకలు అయితే అవుతూ ఉంటాయి. అయితే ఈ మరకల్ని మామూలుగా వదిలించాలనుకోండి చాలా కష్టపడాలి. అలా కాకుండా చక్కగా ఒక కాటన్ క్లాత్ పైన కొద్దిగా పౌడర్ని జల్లుకుని, ఈ పౌడర్తో కనుక మనం డోర్స్ని క్లీన్ చేసామనుకోండి, ఆయిల్ మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ డోర్సే కాదండి, మనకి కిచెన్లోని కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ కూడా అప్పుడప్పుడు మనం ఆయిల్ చేతులతో పట్టుకుంటూ ఉంటాము. అలా పట్టుకున్నప్పుడు మనకి ఆయిల్ మరకలు అయితే అవుతూ ఉంటాయి. కిచెన్లో ఉన్న కబోర్డ్స్ కూడా మనం ఇలానే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ అండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం సేఫ్టీ పిన్స్ అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము. ఇలా ఎక్కువ పిన్స్ తెచ్చుకున్న తర్వాత బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం.
అయితే ఈ పిన్స్‌ని మనం చాలా రోజులు వాడకుండా ఇలానే వదిలేసాం అనుకోండి, పిన్స్ అనేవి తొందరగా పాడైపోతాయి. అంటే తుప్పు మరకలైతే పడుతూ ఉంటాయన్నమాట. ఇలా పిన్స్ అనేవి తుప్పు మరకలు పట్టకుండా ఎక్కువ రోజులు రావాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. ఈ సేఫ్టీ పిన్స్ లోపల మనం కొద్దిగా టాల్కమ్ పౌడర్‌నైతే వేసుకోవాలి. పౌడర్‌ని వేసిన తర్వాత పిన్స్ అన్నిటికి కూడా మనకి పౌడర్ అనేది పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. బాక్స్‌ని జస్ట్ ఇలా కదిపామనుకోండి, మనకి లోపల పిన్స్ అన్నిటికి కూడా పౌడర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనకి ఈ పిన్స్ అనేవి ఎంతకాలమైనా కూడా ఇలానే ఉంటాయండి. తుప్పు అనేది అస్సలు పట్టదనమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అగ్గిపెట్టెలైతే ఉంటాయి కదండీ! ఇలా మ్యాచ్ బాక్సులున్నప్పుడు వీటిని మనం వెలిగిచ్చేటప్పుడు అంటే స్టార్టింగ్‌లో బానే ఉంటాయి. కానీ కొద్ది కాలానికి సరిగ్గా వెలగవనమాట. వర్షాకాలంలో మెయిన్ ఈ ప్రాబ్లమ్ అయితే అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. అగ్గిపెట్టెలనేవి తడిచిపోయినప్పుడు మనకి తొందరగా అగ్గిపెట్టెలైతే వెలగవనమాట. ఇలా వెలగనప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చండి. అగ్గిపెట్టె పైన నేనిక్కడ చూపిస్తున్న ప్లేస్‌లో లైట్‌గా పౌడర్‌నైతే అప్లై చేయాలి. ఇలా పౌడర్‌ని అప్లై చేసిన తర్వాత మనం అగ్గిపెట్టెని గాని వెలిగించామనుకోండి, చక్కగా పుల్లలైతే వెలుగుతాయన్నమాట. వర్షాకాలంలో మనకి ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుందండి. ఈ టిప్ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, టాల్కమ్ పౌడర్‌ని మన ఇంట్లో చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ టిప్స్ అయితే మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నాను. టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.